నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళరేవు మండలంలో గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే మహిళా సాధికారత లక్ష్మణ బుచ్చిబాబు. కోటనందూరు మండలంలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ. యనమల సమక్షంలో టీడీపీలో చేరిన దళిత కుటుంబాలు. అనకాపల్లిలో ఫిజియోథెరపీ మెడికల్ క్యాంపు ప్రారంభించిన కొనతాల. ప్రజా ఆరోగ్యమే కూటమి లక్ష్యమన్న ఎమ్మెల్యే. మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన కూటమి ప్రభుత్వం మహిళా అభ్యుదయానికి అనేక పథకాలను అమలు చేస్తోందని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం జార్జిపేట, నీలపల్లి, ఉప్పంగల గ్రామంలో 570 మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు అందజేశారు. పోలేకూరు శ్రీలక్ష్మి హెచ్పీ గ్యాస్, కాకినాడ శివమణి గ్యాస్ ఏజెన్సీల ఆధ్వర్యంలో మంజూరైన ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు గుత్తుల వరలక్ష్మి, చిట్టూరు నాగమణి, టీడీపీ మండల అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ, నాయకులు కూనపురెడ్డి బుజ్జి, కడ్డలి శ్రీనివాస్, వేగేశన భాస్కర్ రాజు, కర్నేడి నాని, భాస్కర్రెడ్డి, కొల్లాటి వీరబాబు, గంట గోపి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్యాస్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. బాబీ గారికి, అదేవిధంగా జాజిపేట సర్పంచ్ గారికి, మన నేర్పల్లి సర్పంచ్ గారికి, డాక్టర్ గారు సుబాబు గారికి, మన ఎంపీటీసీ గారికి, మన నేర్పల్లి గ్రామ పంచాయతీ మన రెడ్డి గారికి, అదే ఏదైతే హెచ్పీ గ్యాస్ డైరెక్టర్ గారికి, వేదిక ముందున్న బెనిఫిషియర్స్ అందరికీ, పాత్రికేయులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మరి చాలా సంతోషం. ఈరోజు ఎవరికైతే గ్యాస్ లేదు, అది మన ప్రభుత్వం అయితే 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అలా దీపం పథకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే గ్యాస్ లేదు వాళ్ళందరికీ మ్యాక్సిమం 90% మనం అందరికీ కవర్ చేసి ఇచ్చాం. అదేవిధంగా దీపం 2 కింద మన ఎన్నికల ముందు మీ అందరికీ ప్రతి సంవత్సరం కూడా 4 నెలలకు ఒక సిలిండర్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఆ స్కీమ్ కూడా మరి బ్రహ్మాండంగా మీ అందరూ మాట ప్రకారం ఇంప్లిమెంటేషన్ చేశాం. మరి మహిళలంటే ఎంత గౌరవం మన ముఖ్యమంత్రి గారికి, మన కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, మీ అందరికీ కూడా తల్లికి వందనం అనే కార్యక్రమంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా మీ తల్లుల ఖాతాల్లో మన నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయలు తల్లి ఖాతాలో పిల్లలు చదివించుకునే దానికి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా అన్ని రకాలుగా మీ అందరికీ ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం. కేవలం జిల్లా స్థాయిలో ఇస్తానంటే ఇవాళ రాష్ట్ర స్థాయిలో మీ అందరికీ కూడా ఫ్రీ బస్సు అకామిడేట్ చేయడం. ఇప్పటికే 10 కోట్ల మంది మహిళలు ఈ బస్సులో ప్రయాణం చేసి సుమారు 400 కోట్లు ఏదైతే బస్సులు ఎక్కుతారో అందరికీ కూడా సేవ్ అయ్యే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. గత ప్రభుత్వాల లోపం వల్ల మనం చాలా వెనకబడి ఉన్నాం. అయినా కానీ సమర్థవంతంగా మరి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక అవగాహన ఉన్న ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వం రావడం వల్ల, మరి మోడీ గారి సహకారం వల్ల ఇవాళ అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా ఎన్ని అప్పులు ఉన్నా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నారో మీరు అందరూ కూడా దాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాన్ని మన రాష్ట్రంలో 5 సంవత్సరాలకు ఒకసారి మారుతున్నారు. మార్చడం వల్ల పూర్తిగా నష్టపోయేది మన ప్రజలు, మన గ్రామాలు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేసి పనులు ముఖ్యమంత్రి వచ్చి తీసేస్తున్నారు. దానివల్ల మనం వెనకబడిపోతున్నాం. పక్కనున్న రాష్ట్రాలతో పోల్చుకుంటే కంటిన్యూగా 4-5 టర్ములు ఒకే ముఖ్యమంత్రి, ఒకే పార్టీ ఉన్న రాష్ట్రాలన్నీ కూడా అన్ని రకాలుగా కూడా డెవలప్ అయినాయి. మన రాష్ట్రం ఈ మార్పు వల్ల ఎప్పటికప్పుడు వెనకబడిపోతున్నాం. కాబట్టి ఏదైతే అవగాహన ఉండి పరిపాలన బాగా చేస్తున్నారో అటువంటి వ్యక్తుల్ని ఎన్నుకుని 4 కాలాల పాటు ఈ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టయితే మన భావితరాల భవిష్యత్తు గురించి అనునిత్యం 24/7 కష్టపడే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మనకున్నారు. కాబట్టి ఒక పక్క మన అందరికీ కావాల్సిన అమరావతి రాజధాని, మన రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేదు మనకి. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు కడతానని అక్కడ 3 ఇటుకలు పెట్టలేదు. అటువంటిది మళ్ళీ మోడీ గారిని తీసుకొచ్చి 50,000 కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైన రాజధాని మన పిల్లల భవిష్యత్తు గురించి కడుతున్నారు. మన
తాగునీరు సాగునీరు కూడా పుష్కలంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథ ప్రయత్నం చేసి దాని 72% మన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే దానికి కనీసం 2% కూడా ముందుకు తీసుకెళ్ళదు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. మళ్ళీ మోడీ గారు 12,500 కోట్ల సహకారంతో ఈ ప్రాజెక్టు కూడా 2-3 సంవత్సరాల్లో మనం ఓపెన్ చేసుకోవాలి. ఆ ప్రాజెక్టు కనుక పూర్తయితే తాగునీరు కానీ సాగునీరు కానీ మన 13 జిల్లాలకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా పుష్కలంగా సరిపోయే మంచి ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ కూడా మనం పూర్తి చేసుకుంటాం. అదే కాకుండా మా పిల్లలు ఇవాళ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఆటో చదువుకుంటారు, నైట్ క్యాపిటల్ కాసే పరిస్థితి ఉన్నది పిల్లలు. అటువంటి వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఇస్తారని 20 లక్షల ఉద్యోగాల అవకాశాలు చెప్పి ఇప్పటికే 4,50,000 మందికి ఉద్యోగ అవకాశం కల్పించాం. మరి ఈ ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి. మరి ముఖ్యమంత్రి గారు మన ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కూడా ఈ సంవత్సరాల కాలంలో సుమారు 11 లక్షల కోట్ల పెట్టుబడులు ఇండస్ట్రీస్కి ఎంఓయూ చేశారు. దాంట్లో సగమైనా కానీ మనకి బ్రహ్మాండమైన ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మన బ్రహ్మాండమైన ఆర్థిక వనరులు చేకూరుతాయి. కాబట్టి అన్ని రకాలుగా కేవలం ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి పనిచేస్తున్నారు. కాబట్టి మన కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా మీరు అందరూ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా అన్ని రకాలుగా చాలా బ్రహ్మాండంగా మనకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇంత జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులన్నీ కూడా అధిగమించి ఈవేళ పెన్షన్లు ఇచ్చినా జీతాలు ఇచ్చినా టైంకి మీ అందరికీ ఇవ్వటం మరి సామాన్య విషయం కాదు. రైతాంగాన్ని అందరికీ కూడా మరి మనం అన్నదాత సుఖీభావ కింద 2 ట్రిప్లు ఇచ్చాం, ఇంకొక ట్రిప్ కూడా ఇస్తాం. ఎందుకంటే ఒక్క నియోజకవర్గంలో పెన్షనే నెలకి 20 కోట్లు ఇస్తాం. మన నియోజకవర్గాలకి ప్రతి నెల 20 కోట్ల రూపాయలు క్యాష్ పెన్షన్ రూపంలో ఉదయం 5 గంటల నుంచి 10 గంటలకు క్లోజ్ చేస్తాం. అదేవిధంగా మీ అందరి తల్లికి వందనం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తెలుగుదేశం ఆకర్షకు విపక్ష వైకాపా విలువెల్లాడుతుంది. యనమల నాయకత్వం కోసం పరితపిస్తున్న వైసీపీ శ్రేణులు సైకిల్ ఎక్కేందుకు తెగ సంబరపడుతున్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పిన కోటనందూరు మండలం భీమవరపు కోట గ్రామానికి చెందిన 25 కుటుంబాలకు ఇవాళ యనమల సమక్షంలో టీడీపీలో చేరారు. వీరందరికీ పసుపు కండువాలు కప్పిన యనమల టీడీపీలోకి ఆహ్వానించారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం భీమవరపు కోట టీడీపీ అడ్డాగా మారింది. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి భీమవరపు కోట కంచుకోట. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పెద్దకోట భాస్కర్ సత్యనారాయణ ఎలాంటి భేషజాలాలకు తావు ఇవ్వకుండా పార్టీ పటిష్టతే లక్ష్యంగా పనిచేస్తూ గ్రామంలో విపక్ష పార్టీకి చోటివ్వకుండా తిరుగులేని ఆధిపత్యాన్ని కట్టబెడుతున్నారు. తాజాగా ఇవాళ తేటకుంట క్యాంపు కార్యాలయంలో వైసీపీకి చెందిన 25 కుటుంబాలకు భాస్కర్ సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ తీర్థం ఇచ్చారు. ఇవాళ పెండకోట భాస్కర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో తేటకుంట క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దండా కొండబాబు, రావాడ దేముడు, ఆరుగుల సత్యబాబు, నేతల చింతల్లి, మాసా నూకరాజు, దండా నూకరాజు, గోము చిన్నప్పారావు, దండా చంద్ర, నత్తల జయబాబు, చక్కా సత్యబాబు, దండా అప్పారావు, కాగితరత్నం, బీజా సింహాచలం, నాగులపల్లి లక్ష్మి, పెంటా చినమహాలక్ష్మి, ఆరుగుళ్ళు రాజు, గోము రాజు, రావాడ చిన్నారి సహా 25 దళిత కుటుంబాలు యనమల సమక్షంలో టీడీపీలో చేరారు. వీరందరికీ పసుపు కండువాలు కప్పిన యనమల టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత గాడి రాజాబాబు, మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు, స్థానిక నాయకులు రాజా వత్సవాయి, అచ్యుతారామరాజు, మేడపరెడ్డి జోగుబాబు, ఆళ్ల పరమేశు, కొత్తపల్లి రాజు, కొత్తపల్లి అచ్యుతం, దండా రాజు, నాగులపల్లి సంజీవరావు, దిండేటి పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు బాగుండాలి, ప్రాంతాలు బాగుండాలి, గ్రామాలు బాగుండాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తాం. అంచేత ప్రతి పార్టీ మనం అధికారంలోకి వచ్చినప్పుడు చేసాం, అధికారంలో లేనప్పుడు కూడా చేసాం. మీరు కూడా అట్లాగే మన వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. ఈరోజు మీరంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు చాలా సంతోషం. అందరూ కలిసి పనిచేయండి. రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో మన బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ మీ పంచాయతీలో కూడా గెలవాలి. ఆ రోజున భాస్కర్ సర్పంచ్గా ఉన్నప్పుడు పంచాయతీ బిల్డింగ్ కట్టదంటే సొంత డబ్బుకు గెలిచారు. పంచాయతీ బిల్డింగ్ కట్టదే తర్వాత ఇస్తారో లేదు తెలియదంటే అక్కడ ఇచ్చిన ఇవ్వకుండా ఆ డబ్బుతో కట్టాలని సర్పంచ్గా ఉన్నప్పుడు మీ గ్రామంలో పంచాయతీ బిల్డింగ్ కూడా కట్టారు. ఇంకా అటువంటి నష్టపోయినప్పుడు కూడా సర్వీస్ చేయాలనేటువంటి మనస్తత్వం రాజకీయ నాయకులు కొట్టాలి. అంతేగాని గ్రూపులు పెట్టుకోవాలి, లేకపోతే దెబ్బలాడుకోవాలి, పోట్లాడుకోవాలి అంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం ఎవరు సహించరు. సరే మనం సర్వీస్ చేద్దాం ప్రజలకి, వాళ్ళు మనకి తిరిగి ఓటు రూపైనా మనం సర్వీస్ చేస్తాం. ఆ సర్వీస్ చేసేటువంటి యొక్క పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలి. అంతేగాని నాయకత్వ లక్షణాలు అంటే ప్రజలకు సేవ చేయడం అనేటువంటి నాయకత్వ లక్షణం ఉన్నప్పుడు మనం కష్టపడి పనిచేస్తే మనమే గుర్తిస్తారు. ఈనాడు 43 సంవత్సరాలు నేను రాజకీయాలకు వచ్చి ఈనాటికి కూడా గుర్తిస్తున్నానంటే కారణం నేను ఎక్కడున్నా, హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పుడు కూడా
మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఒకప్పుడు నేను వచ్చినప్పుడు చూస్తే 82లో మనం బాగా వెనకబడినటువంటి నియోజకవర్గాల్లో అతి వెనకబడినటువంటి నియోజకవర్గం ఉంది. అందుకే దాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో ఇలా అన్ని కార్యక్రమాలు చేస్తాం. బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్ వేస్తాం, అదేవిధంగా తార్ రోడ్ వేస్తున్నాం, ఇంకా పూర్తి రోడ్ వేస్తున్నాం బాగోపోతే. అదేవిధంగా ఇల్లు కడతాం. కొద్దిగా ఇబ్బంది వచ్చింది ఇల్లు కట్టడంలో. ఆ ఇబ్బంది కూడా తొలిగితే మళ్ళీ పేదవాళ్ళకి కూడా అసలు లేనప్పుడు కూడా ఆపరేషన్ చేశారు. ఎందుకో ప్రాబ్లం వచ్చిందంటే వేయలేకపోయారు, తర్వాత చేయలేకపోయారు అనుకున్నటువంటి వాళ్ళు. మనం వచ్చిన తర్వాత మీ ఎస్సీ కాలనీలో ఆ కాలనీలో మీటింగ్ పెట్టేవాడు. అదేవిధంగా ఆ కాలనీ మరి తాటేపల్లి ఉన్నటువంటి కాలనీని పెళ్లి చేశాం. అదేవిధంగా అక్కడ కాలనీ ఊరవుతుండే కాలనీ అంతా కూడా కట్టకుండా వదిలేస్తే మళ్ళీ అన్నీ అందరికీ కట్టి మన సోదరులకి మన ఎస్సీ కుటుంబాలని ఇచ్చాం. ఆ విధంగా రోడ్లు ఇప్పుడు మళ్ళీ ఆ మెయిన్ రోడ్ కూడా ఎలాంటి కార్యక్రమం కూడా త్వరలోనే చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం తీసుకోగానే మనం కూడా మన నియోజకవర్గంలో ఆ కార్యక్రమాలు చేస్తాం. అసలు ఎవరైతే ఇల్లు లేవో, ఎవరికైతే స్థలాలు లేవో వాళ్ళందరినీ కూడా ముఖ్యంగా ఎక్కువ మంది ఎస్సీలో ఉంటారు. ఆ విధంగా వాళ్ళు కూడా తీర్చించడం జరుగుతుంది. మన నాయకులు చెప్పినట్టుగా మీరు అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయండి. మీకు ఏది అవసరం వచ్చినప్పుడు కూడా నాయకులు ఉన్నారు, వాళ్ళతో చెప్పినా లేకపోతే నా దగ్గర నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను. నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా కార్యక్రమాలు పూర్తి చేస్తాను. తప్పకుండా ఎవరికి ఏ లోటు లేకుండా చేసేటువంటి కార్యక్రమం మన ప్రభుత్వం, మన రాష్ట్రం యొక్క కార్యక్రమం, మన పార్టీ యొక్క కార్యక్రమం అనేది కూడా మీ అందరికీ మనం చేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు చేరినందుకు మీ అందరినీ కూడా స్వాగతంగా ఆహ్వానిస్తూ నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీఎస్ఆర్ న్యూరో ఆసుపత్రి అధినేత జీఎస్ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ జన్మదిన వేడుకలు బాలాజీపేటలో ఉన్న ఆసుపత్రి ఆవరణంలో ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి గోరంట్ల రవిరామ్ కిరణ్ కు పుష్పగుచ్చం అందజేసి దుశ్శాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జీఎస్ఆర్ ఫౌండేషన్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన రక్తదాన శిబిరంలో యువత ఉత్సాహంగా రక్తదానం చేశారు. రవిరామ్ కిరణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఐటీడీపీ బృందం రూపొందించిన ఏవీని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆవిష్కరించారు. గోరెంట్ల మాట్లాడుతూ జీఎస్ఆర్ ఫౌండేషన్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చైర్మన్ నారా భువనేశ్వర్ సహకారంతో గిరిజన ప్రాంతాల్లో సంజీవని బస్సు ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. తన తండ్రి గోరెంట్ల శాంతారావు ఆశయ సాధనకు కృషి చేస్తున్నామని వివరించారు. నా 40వ పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రిలో మా హాస్పిటల్ ప్రాంగణంలో రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరితో ఇవాళ నా జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నాం. సో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే 1 40వ సంవత్సరం, 2 పెరిగిన సామాజిక బాధ్యత. డాక్టర్గా నా పని నేను చేసుకుంటూ సమాజం పట్ల బాధ్యతతో గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ మేము స్థాపించి వివిధ సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. సో ఈ సంవత్సరం గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ తరపున మేము చేసిన కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిచ్చాయి. సో మేము చేసిన పనులకి నారా భువనేశ్వరి మేడం కూడా చాలా బాగా అప్రిషియేట్ చేసి చాలా జెన్యున్గా చేస్తున్నారు, ఇంకా బాగా చేయమని ఆవిడ మాకు కొంత ఇన్స్పిరేషన్, మారల్ బూస్ట్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా 2026లో కూడా హానెస్ట్గా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మా ఫౌండేషన్ మరింత పేద ప్రజలకి ఎవరికి అవసరం ఉందో వారికి ఎంతో కొంత ఆదుకునే పరిస్థితిలో ఉంటాము. 2026లో నా బర్త్డే తర్వాత న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటంటే ఎక్కడైతే ఉమెన్ ఎంపవర్మెంట్, ఎప్పుడు కూడా కుటుంబంలో ఆడవాళ్ళు ఎక్కువగా మొత్తం బాధ్యతలన్నీ వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. సంపాదనలో కానీ, ఇల్లుని నీట్గా నడపడంలో కానీ. సో వారికి ఎంతో కొంత ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు ఒక కార్యాచరణ ఫౌండేషన్ ద్వారా త్వరలోనే మేము లాంచ్ చేయబోతున్నాం. సో ఇక్కడ గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ అనేది మా నాన్నగారి పేరు కీర్తిశేషులు శ్రీ గోరంట్ల శాంతారావు గారు, వారి జ్ఞాపకార్థం మేము మా కుటుంబం రన్ చేస్తూ ఉంది. సో రాజమండ్రిలో ఉన్న బ్లడ్ బ్యాంక్ కూడా మా ఫౌండేషన్ తరఫున మనం స్పాన్సర్ చేయడం వల్ల బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు. సో దానివలన ఉభయ గోదావరి జిల్లాల్లో రక్తం యొక్క ధరని, క్వాలిటీ రక్తాన్ని తక్కువ ధరకి నిరుపేదలకి, సామాన్యులకి అందుబాటులోకి రావడం జరిగింది. సో ఈ రకంగా అనేక బ్లడ్ డొనేషన్ క్యాంప్స్,
అదేవిధంగా సంజీవిని బస్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ వారు నారా భువనేశ్వరి మేడం వారి ఆదేశానుసారం, ఎందుకంటే మేడం యొక్క ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ట్రైబల్ వెల్ఫేర్. సో గిరిజన ప్రాంతంలో ఉన్న ఆదివాసీలకి వారందరికీ కూడా ఆరోగ్యం మెరుగుపడాలి, వారికి సరైన అవగాహన లేదు, ఆరోగ్యం బాగాలేదు. అందుకని ఇక్కడ రాజమండ్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం వల్ల ఆవిడ ఇక్కడ నుంచి సంజీవిని అనే బస్సు ద్వారా ఒక డాక్టర్ని, ఒక నర్సుని, ఒక ఫార్మసిస్ట్ని ఏర్పాటు చేసి సుమారు 300 క్యాంప్స్ రాజమండ్రి బేస్ చేసుకుని ఇక్కడ నుంచి రోజు ఒక 80 కిలోమీటర్ల రోజు ఆ బస్సు వెళ్ళి ఆ ప్రాంతంలో ముందుగానే మనం చాటింపు వేసి ప్రతి మారుమూల పల్లెలు ఎవరైతే కిందకి కనీసం గోకవరం ఊరి దాకా కూడా రాలేరు అలాంటి గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఆ రోజు ఆ బస్సు సంజీవిని బస్సు వైద్యసేవలు అందిస్తుంది. సో దీని ద్వారా మా గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ చేసిన ఈ యొక్క స్పాన్సర్షిప్ వల్ల ఇంతమంది నారా భువనేశ్వరి మేడం గారి వారి యొక్క విజన్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సంజీవిని బస్ ద్వారా ఇంతమందికి ఉపయోగపడుతున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం, ఆనందపడుతున్నాం. మా నాన్నగారు ఏదైతే ఆశించారో మనం ఎప్పుడు మంచి చేస్తూ ఉండాలి, ఆ మంచి మన తరాలకు వస్తుందన్నారు. బహుశా ఆయన చేసిన మంచి అంతా కూడా నా ద్వారా ఇవాళ చాలామందికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. అదే కార్యాచరణ ముందు కూడా తీసుకెళ్తాం. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మా హాస్పిటల్ ప్రాంగణంలో జరిగిన ఈ ఉత్సవాలకు ఇచ్చేసిన మిత్రులకి, నాయకులకి, నా శ్రేయోభిలాషులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రింట్ మీడియా సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను నిస్వార్థంగా గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ తరఫున చేస్తున్న కార్యక్రమాలకి రాజకీయాలకి సంబంధం లేదు. ఎందుకంటే నేను సుమారు ఎలక్షన్ ముందే మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే మన జరిగిన ఎలక్షన్ ముందే మేము మా ఫౌండేషన్ తరఫున ఎన్టీఆర్ ట్రస్ట్ వారికి స్పాన్సర్ చేయడం జరిగింది. ఆ రోజున రాజకీయం అనే టాపిక్కే లేదు. రాజకీయాలు అనేది రాజకీయం ఎప్పుడైతే అవసరం అప్పుడు దాని గురించి మాట్లాడదాం. 2028లో మాట్లాడదాం. ఇప్పుడు ఓన్లీ మనం సర్వీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సర్వీస్ తప్ప ఇంక వేరే డీవియేషన్ లేదు. నేనైతే ఒకటే చెప్తా, నాకు స్వార్థం ఉంది. మా నాన్నగారి పేరు చిరస్థాయిగా ఉండాలి అనే స్వార్థంతో నేను గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ నడుపుతున్నాను. అందులో ఎక్కడా రాజీ లేదు. ఇంకోటి కూడా చెప్తాను, ఎక్కడా కూడా డివేట్ కావు. నేను ఎంత పెద్దవాడినైనా లేదా ఎంత చిన్నవాడినైనా ఈ ఫౌండేషన్ యాక్టివిటీ ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం రెంటిప్ అవుద్ది తప్ప ఎక్కడా కూడా తగ్గదు. సో దీని రాజకీయంతో దయచేసి కలపద్దు. ఇక్కడ ఇది టాపిక్ కాదండి రాజకీయాలకి. నాకు సర్వీస్ చేసే భాగ్యం, అవకాశం మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు, రాజమండ్రి ప్రజలు, నా మిత్రులు మీరందరూ నాకు ఇచ్చినప్పుడు ప్రస్తుతం దాని గురించి ఆలోచిస్తాను. అత్యాశ నాకు లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం గుత్తినదేవి ఉపమండలంలోని జి వేమవరం గ్రామంలో హిందూ సమ్మేళనాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తినదేవి ముఖద్వారం వద్ద నుండి అతిథుల్ని అపూర్వ రీతిలో అప్పన్న ఎద్దు సంబరాలతో స్వాగతం పలికారు. దారి పొడవునా పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు స్వాగతం పలికారు. అధ్యక్షులు చెరుకూరు కృష్ణంరాజరాజు అధ్యక్షతన జరిగిన సభలో విశిష్ట అతిథి పూజశ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ ప్రసంగిస్తూ హిందూ సనాతన ధర్మం ఎల్లకాలం ఉంటుందని, ఆధ్యాత్మిక భావాల్ని పిల్లలకు చిరు ప్రాయం నుండి అలవర్చాలని, ఆటల పాటలతో పాటు దేశభక్తిని కూడా పెంపొందించాలని, ప్రతి ఒక్కరు భగవద్గీత శ్లోకాలను నేర్చుకోవాలని కోరారు. ఆంధ్ర ప్రాంత కళాశాల విద్యార్థి ప్రముఖ్ బత్తల అశోక్ మాట్లాడారు. కులాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా మనమంతా హిందువులం అనే భావనతో జీవించినప్పుడే ధర్మ పరిరక్షణ సాధ్యమన్నారు. దేవాలయ సంరక్షణ, ధర్మ పరిరక్షణ కోసం హిందువులంతా ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. మాతృమూర్తి కంతేటి సునీత రామలక్ష్మి. सर्वे जना सुखिनो भवन्तु। ओम असतो मा सद्गमय नन्नु రెండో మైక్ వాడకండి, వాళ్ళు చెప్పిందని పడదు. జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఒక్క గొప్ప వ్యక్తి, అప్పటికి లోకానికి ఆయన తెలీదు, కానీ ఇప్పుడు లోకం అంతా మన గురించి తెలుసుకోవడానికి కారణమైనటువంటి వ్యక్తి డాక్టర్ పరమ పూజ్య కేశవ్ బలిరామ్ హెగ్డేవార్. ఇక్కడ కనబడుతున్నారు కదా, వారు ఒక నినాదం ఇచ్చారు 100 ఏళ్ల క్రితం. నేను చెప్తాను, మీకు తెలుసుంటే పూర్తి చేయండి. డాక్టర్ జీ కా క్యా సందేశ్,
అందరికీ తెలియదు కాబట్టి చెప్తున్నాం. డాక్టర్ జీ కా క్యా సందేశ్ అని అన్నప్పుడు హిందూ కా హిందూ దేశ్ అని చెప్పండి. డాక్టర్ జీ కా క్యా సందేశ్, హిందూ కా హిందూ దేశ్. డాక్టర్ జీ కా క్యా సందేశ్. సార్ ప్రసాదం ఏం చెప్తున్నారు? బడిలో లడ్డూలు పంచితే ఏ పిల్లవాడైనా తింటారు. ఆ పిల్లవాడు అడిగాడు, ఎందుకు ఇస్తున్నాను లడ్డూలు? ఈరోజు విక్టోరియా మహారాణి పుట్టినరోజు, అందుకని ఇస్తున్నామన్నమాట. ఇది నా దేశం, నా భారతదేశం. అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచిత ఫిజియోథెరపీ మెడికల్ క్యాంపును మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ప్రారంభించారు. సీనియర్ ఫిజియోథెరపీ డాక్టర్ ప్రియాంక ప్రోత్సాహంతో ది ఎబిలిటీ పీపుల్ విశాఖపట్నం వారి సహకారంతో మరియు రోటరీ క్లబ్ ఆఫ్ అనకాపల్లి భాగస్వామ్యంతో ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ డిఎంహెచ్ఓ డిసిహెచ్ఎస్ సూపరింటెండెంట్ మరియు జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల సహకారంతో ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. వికలాంగుల కోసం ఆరోగ్య నిపుణులచే ప్రత్యేక దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారికి నడుము, ముడుకులు, పక్షవాతం ఉన్న వారికి ఫిజియోథెరపీపై అవగాహన కలిగించి అవసరమైన వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే ది ఎబిలిటీ పీపుల్ వారి సహకారంతో కృత్రిమ అవయవాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతోందని, ఇది ఎవరికైతే అవసరం ఉందో ఈ సంస్థ ద్వారా ఇచ్చే అవకాశం ఉందని కొనతల అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లు అందరికీ అభినందనలు తెలిపారు. కాగితం మీద ఇస్తారు, ఇంటికి వెళ్ళాక ఇలా కాగితం మీద ఇస్తారు. ఇవి చూసుకొని అవి ఈ రకంగా చేసుకుంటూ ఉండాలన్నమాట. మీకు ఏదైనా డౌట్ ఎవరికి ఏదో అవసరం చెప్తారు, ఇది ఇంట్లో పట్టుకెళ్ళిపోయి మీరు అక్కడ పెట్టుకోవాలి, దాచుకోవాలి కాగితాన్ని. ప్రతిరోజు ఈ రకంగా చేస్తుంటారు, 2 పూట్ల చేస్తే మీకు చాలా మేలు జరుగుతుంది. ఈ కాగితం ప్రకారంగా చేసుకోవట్లేదు. మీకు డౌట్స్ ఏమిటి ఇప్పుడే చెప్తారు డాక్టర్లు, అడగండి, మీరు మొహమాట పడకండి. ఓపెన్ గా అడిగితే వాళ్ళు చెప్తారు ఏ రకంగా చేయాలన్నది. తర్వాత ఏ రకంగా భోజనం చేయాలా, ఎటువంటి తిండి తినాలి, ఏది తినకూడదు కూడా చెప్తారు. అది చాలా ముఖ్యం. అది ఏది తినకూడదు అన్నదో అవి తినకుండా ఆపేయాలి. అవి తింటే ప్రయోజనం ఉండదు. ఓకే అమ్మా. అండ్ సందర్భం లేకపోయినా రెండో వ్యక్తి మా కలెక్టర్ గారు, ఇద్దరిది ఒకటే సంకల్పం, ఏమొస్తే ఫస్ట్ హాస్పిటల్కి ఇచ్చేద్దాం. అండ్ సార్ గారికి ఇంకా స్పెషల్ కన్సర్న్ ఏంటంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులు, వాళ్ళ విషయంలో ఎంత ఎఫర్ట్ పడుతున్నారంటే దీన్ని ఇంకా ఎంత ఎక్కువ తీసుకొచ్చి ఇంకా అందుబాటులో నర్సీపట్నంలో ఉంది, వైజాగ్ లో ఉంది, అనకాపల్లిలో లేదు. ఇక్కడ ఈ మైనింగ్ ఈ ఎఫెక్ట్ వల్ల ఎక్కువ వస్తున్నారు. సో చేయాలి. ఆ తాపత్రయంతో ఫస్ట్ స్థాపించడంలో కొంత డిలే అయింది. అది స్టార్ట్ చేసాం 5 మెషిన్స్ తో. తర్వాత మొన్న 2 మెషిన్స్ వచ్చాయి. మళ్ళీ సార్ ఎంకరేజ్మెంట్ ఫాలో అవుతూ ఇంకొక 2 మెషిన్స్ నిన్ననే వచ్చాయి. ఇప్పుడు 9 మనకు అందుబాటులో ఉన్నాయి. సార్ మనకి ఇచ్చిన మాట ఏంటంటే మినిమం 15 మెషిన్స్ ఇక్కడ వచ్చేటట్టుగా చేస్తాము, అకామిడేషన్ ప్లేస్ కూడా రెడీ చేయాలి అన్నట్టుగా చెప్పారు. దానికి మీ అందరి తరఫున, మా అందరం తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నిన్న ఆదివారం రోజున 140 లక్షలు విలువ చేసే పోస్ట్ మార్టం కి సంబంధించి, డిఎడిక్షన్ కి సంబంధించి ఇవి ఎంపీ గారితో వచ్చిన సార్ ప్రోత్సాహం, దాని వెనక బ్యాకప్ గా ఉండడం, అది ఎంత అనేది మాకు క్లియర్ గా తెలిసినప్పటి దానికి కూడా మేము మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన గౌరవనీయులైన కొనతాల రామకృష్ణ గారికి నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ మన డిసిహెచ్ సార్, సూపరింటెండెంట్ సార్, ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి పేరున నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మనం క్యాంప్ చేస్తున్నామంటే కేవలం మన డిసిహెచ్ సార్, మన ఎమ్మెల్యే గారు ఇంతమంది పెద్దోళ్ళు నిల్చోకపోతే మేము అనుకున్నా కూడా మేము చెయ్యలేము. ఇంతమంది మీరు వచ్చినందుకు మేము మా సాయి శక్తుల మేము ఎంత చేయగలమో ఈరోజు వ్యాయామాలు కానీ, డైట్ కానీ అన్ని విధాల మా టీము, నాతో పాటు నా టీం కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ప్రతిదీ కూడా వాళ్ళు మీకు క్లియర్గా చెప్పి మిమ్మల్ని మీకు ఉన్న సమస్యలకి వాళ్ళకు తగిన సూచనలు వాళ్ళు చెప్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి వాళ్ళకి కూడా. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో అమలాపురం డీఎస్పీ ప్రసాద్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని కేసు రికార్డులు, దర్యాప్తు పురోగతిని ఆయన స్వయంగా పరిశీలించారు. తనిఖీల అనంతరం డీఎస్పీ ప్రసాద్ మాట్లాడారు. పోలీస్ స్టేషన్లో కేసుల దర్యాప్తు గతంతో పోలిస్తే మరింత మెరుగుపడిందని తెలిపారు. హైవేపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ఇలా జరుగుతోంది. రోడ్డు ప్రమాదాల్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. Sama
అనకపల్లి నర్సీపట్నం మెయిన్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ వెనుక చక్రాలో 2 యువకులు ఇరుక్కున్నారు. స్థానిక మెయిన్ రోడ్లో నాయుడు జ్యువెలర్స్ షాప్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదం సంభవించింది. పీడీఎఫ్ రైస్ తో వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి లారీ లింక్ తగలడంతో ద్విచక్ర వాహనంతో సహా లారీ వెనుక టైర్ల కిందకు వెళ్లిపోయిన 2 యువకుల్ని స్థానికుల సహాయంతో పోలీసులు కాపాడారు. ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలు తగలడంతో ఇద్దరిని నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళరేవు మండలంలో గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే మహిళా సాధికారతే లక్ష్మణ బుచ్చిబాబు. కోటనందూరు మండలంలో వైసీపీకి మరో ఎదురు దెబ్బ. యనమల సమక్షంలో టీడీపీలో చేరిన దళిత కుటుంబాలు. అనకపల్లిలో ఫిజియోథెరపీ మెడికల్ క్యాంపు ప్రారంభించిన కొనతాల. ప్రజా ఆరోగ్యమే కూటమి లక్ష్యమన్న ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.